వైజాగ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఓటమి చవిచూసింది. అపోనెంట్ టీం మీద 50 పరుగుల బిగ్ మార్జిన్తో ఓడిపారు. ఇన్ఫ్యాక్ట్ మన టీమిండియాకి ఇది సెకండ్ బిగ్గెస్ట్ లాస్ హోమ్ సాయిల్ మీద. ప్రీవియస్గా లాస్ట్ ఇయరే సౌత్ ఆఫ్రికా టీం మీద 51 పరుగుల తేడాతో ఓడిపారు. అండ్ ఆ టైంలో మనకి అది రన్స్ పరంగా హోమ్ సాయిల్ మీద బిగ్గెస్ట్ లాస్గా మారింది. బట్ ఇప్పుడు చూసుకుంటే మరోసారి ఆ రికార్డుకు క్లోజ్గా వచ్చారు. 50 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ ఓడిపారు. సో నార్మల్గా చూసుకుంటే ఇది చాలా పెద్ద లాసే. అంటే టీ20 ఫార్మాట్లో 50 పరుగుల తేడాతో ఓడిపోవడం ఖచ్చితంగా ఒక బిగ్ లాస్. బట్ ఈ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయినా ఏం పర్లేదు, పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ సిరీస్ గెలిచారు. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియా మ్యాచ్లో చూసుకుంటే చాలా ప్రయోగాలు చేసింది. పర్టికులర్గా బ్యాటింగ్ను వీకెండ్ చేసుకున్నారు. దీనివల్ల మన వాళ్ళు టార్గెట్ని చేసి చేయలేకపోయారు. ఎట్ ది సేమ్ టైం స్టార్టింగ్లో చూసుకుంటే అభిషేక్ శర్మ మిడిల్గా అవుట్ అయిపోయాడు. సో యాక్చువల్గా ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా ఎలాంటి ప్లానింగ్తో వచ్చిందో పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. మన వాళ్ళు 5 పర్ఫెక్ట్ బౌలర్స్తో వెళ్ళాలనుకున్నారంట. ఎట్ ది సేమ్ టైం ఒక బ్యాట్స్మెన్ షార్ట్గా పెట్టుకుని 200 నుంచి 180 మధ్యలో టార్గెట్ను చేసి చేయాలనుకున్నారంట. అది కూడా ఎర్లీగా ఒక 2-3 వికెట్స్ కోల్పోయిన తర్వాత చేసి చేయాలనుకున్నారంట. సో ఎగ్జాక్ట్లీ మన టీమిండియా మ్యాచ్కి ముందు వేసుకున్న ప్లానింగ్ ప్రకారమే జరిగిందంతా. బట్ మన వాళ్ళు టార్గెట్ చేసి చేయలేకపోయారు. ఎందుకంటే టార్గెట్ మన వాళ్ళు అనుకున్న రేంజ్లో లేదు. న్యూజిలాండ్ టీం ఒక 20 రన్స్ ఎక్స్ట్రా కొట్టేశారు. ఎట్ ది సేమ్ టైం మనకి బ్యాటింగ్లో చూసుకుంటే ఒక బ్యాట్స్మెన్ షాట్ కాబట్టి టార్గెట్కు క్లోజ్గా వెళ్ళలేకపోయారు. సో దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయిన తీరు పెద్దగా కలవర పెట్టే విషయం ఏమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల మన టీమిండియాకి వచ్చిన దిష్టి అంతా పోతుంది. అంటే ఫస్ట్ 3 మ్యాచ్లో మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి ఆకాశానికి ఎత్తేసాం. బట్ ఈ మ్యాచ్లో ఇలా పెర్ఫామ్ చేయడం వల్ల కాస్త ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయి. మెయిన్లీ టీ20 వరల్డ్ కప్లోకి ఇలా 1-2 మ్యాచెస్ ఓడిపోయి వెళ్తేనే బెటర్. ఎనీవే ఈ మ్యాచ్లో మన టీమిండియా ప్రయోగాలు చేసినప్పటికీ న్యూజిలాండ్ టీంకి చాలా క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళు ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. పర్టికులర్గా ఈ మ్యాచ్కి ముందు వరకు సిరీస్లో చూసుకుంటే న్యూజిలాండ్ ఫీల్డింగ్ చాలా వరస్ట్గా ఉంది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం టాప్ నాచ్ ఎఫర్ట్ పెట్టారు. చాలా టఫ్ క్యాచెస్ ఈజీగా తీసుకున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచింది. బట్ ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. ఇది కొంతవరకు సర్ప్రైజింగ్ అనిపించింది. బట్ సూర్యకుమార్ యాదవ్ చెప్పిన పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ తర్వాత నేను అర్థం చేసుకున్నా. మన వాళ్ళు ఈ మ్యాచ్ని బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు. అంటే ఒక బ్యాట్స్మెన్ షాట్ పెట్టుకుని టార్గెట్ని చేసి చేయాలి అనే మైండ్ సెట్తో ఉన్నారు. మేబీ లాస్ట్ మ్యాచ్లో టార్గెట్ని డిఫెండ్ చేసుకునే దాని మీద ఫోకస్ పెడతారేమో. అలాగే సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అని కూడా ఎందుకు ఆడించలేదని దానికి ఇండైరెక్ట్గా చెప్పాడు. అంటే వరల్డ్ కప్ స్క్వాడ్లో అందరు ప్లేయర్స్కి అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నామని చెప్పి అన్నాడు. విచ్ మీన్స్ శ్రేయస్ వరల్డ్ కప్ స్క్వాడ్లో లేడు కాబట్టి అతనికి మేబీ అవకాశం ఇచ్చి ఉండరు. మెయిల్ ఇప్పుడు తిలక్ వర్మ ఫిట్నెస్ మీద క్లారిటీ వచ్చేసింది. అతను మోస్ట్ లైక్లీ టీ20 వరల్డ్ కప్ ఆడతాడు. వేరే సొందర ఫిట్నెస్ అంత క్లియర్గా లేదు కాబట్టి బిష్ణోకి మరో ఛాన్స్ ఇచ్చారు. సో మన వాళ్ళైతే ముందు ఫీల్డింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారని అనుకున్నట్టు ఫీల్డింగ్ వచ్చింది. అయితే మన టీమిండియాకు బాల్తో స్టార్ట్ మాత్రం అంత మంచిగా రాలేదు. ఫస్ట్ ఓవర్లోనే 14 రన్స్ వెళ్ళిపోయాయి. బట్ ఈ ఓవర్లో హర్షదీప్ సింగ్ ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు. 2 ఎడ్జెస్ థర్డ్ మ్యాన్ రీజన్ నుంచి బౌండరీస్ వెళ్ళిపోయాయి. అది అక్కడ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ని పెట్టుంటే ఖచ్చితంగా వికెట్ పడి ఉండేది. సో హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ మంచిగానే వేశాడు, బట్ అన్లక్కీ. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం హర్షిత్ రాణా చాలా రన్స్కి వెళ్ళిపోయాడు. పర్టికులర్గా టీమ్ సేఫర్ట్ అతని బాగా టార్గెట్ చేసి కొట్టాడు. సో మీరు పవర్ ప్లేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ చూసుకుంటే చాలా తెలివిగా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ టీమ్ సేఫర్ట్ ఎక్కువగా స్ట్రైక్ తీసుకున్నాడు. అతను పేస్ బౌలర్స్ని మంచిగా ఆడుతుంటాడు. దీంతో పేస్ బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నంతసేపు అతను ఎక్కువ స్ట్రైక్ తీసుకున్నాడు. వేరే పవర్ అయిపోగానే డెవాన్ కాన్వే ఎక్కువ స్ట్రైక్ తీసుకున్నాడు. స్పిన్నర్స్ని కౌంటర్ అటాక్ చేశాడు. సో నిజంగా ఇది న్యూజిలాండ్ ఓపెనర్స్ దగ్గర నుంచి చాలా తెలివైన బ్యాటింగ్ ప్లాన్ అని చెప్పుకోవాలి. పర్టికులర్గా హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తున్నప్పుడు డెవాన్ కాన్వే అసలు స్ట్రైక్లోకి రాలేదు. టీమ్ సేఫర్ట్ 10 బంతులు ఆడేశాడు అతని బౌలింగ్లో. అతని స్పెల్లో లాస్ట్ 2 బాల్స్ మాత్రమే కాన్వే ఆడాడు. సో టీమ్ సేఫర్ట్ అయితే డౌన్ ది గ్రౌండ్ ఎక్సలెంట్ షాట్స్ కొట్టాడు. అది కూడా లాంగ్ ఆన్ ఫీల్డర్ని పెట్టినా సరే 2-3 సార్లు అలాగే 6 కొట్టాడు. పర్టికులర్గా బౌమ్రాను ఒక 6 కొట్టాడు. అదైతే మైండ్ బ్లోయింగ్. సో నిజంగా టీమ్ సేఫర్ట్ అయితే చాలా బ్రేవ్ బ్యాటింగ్ చేశాడు. వేరే డెవాన్ కాన్వే చూసుకుంటే ముందు చెప్పినట్టు స్పిన్నర్స్ని బాగా కౌంటర్ అటాక్ చేశాడు. స్టార్టింగ్లో పవర్ ప్లేలో అతని బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ రాలేదు. మరి తర్వాత మాత్రం స్పిన్నర్స్ బౌలింగ్ వచ్చినప్పుడు అతను కౌంటర్ అటాక్ చేశాడు. 23 బాల్స్కి 44 రన్స్ కొట్టాడు. సో ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్కి 100 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో న్యూజిలాండ్ టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఇన్ఫాక్ట్ 8.2 ఓవర్స్లోనే వాళ్ళు 100 పరుగుల మార్క్ అందించుకున్నారు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే 230, 240 కూడా కొడతారేమో అనుకున్నాం. మరి ఎప్పుడైతే కుల్దీప్ యాదవ్ 9 ఓవర్లో డెవాన్ కాన్వే వికెట్ తీశాడో ఆ తర్వాత న్యూజిలాండ్ టీం ఇన్నింగ్స్ గాడి తప్పింది. మెయిన్లీ ఫస్ట్ వికెట్ పడగానే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా మంచి బౌలింగ్ చేంజ్ చేశాడు. వెంటనే బుమ్రాను బౌలింగ్ తీసుకొచ్చాడు. అండ్ ఇది వెంటనే మనకి రిజల్ట్ చూపించింది. బుమ్రా రచిన్ రవీంద్రన్ అవుట్ చేశాడు కాటన్ బాల్తో. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే న్యూజిలాండ్ స్కోరింగ్ రేట్ పడిపోయింది. టీమ్ సేఫర్ట్ స్లో అయిపోయాడు. అలాగే గ్లెన్ ఫిలిప్స్ చూసుకున్న స్టార్టింగ్లో అంత అగ్రెసివ్గా ఆడలేకపోయాడు. మెయిన్ న్యూజిలాండ్ టీం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూనే వచ్చారు. సో 36 బంతులు 62 పరుగులు కొట్టిన టీమ్ సేఫర్ట్ హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ గ్లెన్ ఫిలిప్స్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయిపోతే మార్క్ చాపన్, రవి బిష్ణోయ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. దీంతో 100 పరుగుల వద్ద 1 వికెట్ మాత్రమే కోల్పోయిన న్యూజిలాండ్ టీం 150కి వచ్చేసరికి మాత్రం 5 వికెట్లు పడిపోయాయి. అలాగే తర్వాత చూసుకుంటే మిచెల్ శాంట్నర్ రన్అట్, హార్దిక్ పాండ్యా ఒక మైండ్ బ్లోయింగ్ త్రోతో రన్అట్ చేశాడు అతన్ని. అసలు న్యూజిలాండ్ టీం అయితే 163 రన్స్కే 6 వికెట్లు కోల్పోయారు. బట్ ఇలాంటి టైంలో డారెల్ మిచెల్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. ఒక బ్రిలియంట్ నాక్తో న్యూజిలాండ్ టీం యొక్క స్కోర్ను 200 దాటించాడు. పర్టికులర్గా డెత్ ఓవర్స్లో 19th ఓవర్ బుమ్రాని చాలా టార్గెట్ చేసి కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఓవర్లో 19 రన్స్ వచ్చాయి. సో డారెల్ మిచెల్ అయితే మ్యాచ్లో అబ్దాడర్ బ్యాటింగ్ రాకపోయినా ఆ ఫినిషింగ్ రోల్ని బాగా ప్లే చేశాడు. 18 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. అండ్ దానికి ఫోక్స్ మరి మ్యాటెండ్ కూడా కొంతవరకు మంచిగానే సపోర్ట్ చేశారు.
సో న్యూజిలాండ్ టీం అయితే మొత్తం మీద 7 వికెట్లు కోల్పోయినప్పటికీ 215 పరుగులు చేయగలిగింది. బట్ వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసి ఈజీగా 230-240 కొడతారేమో అనుకున్నా, కానీ కివీస్ టీం ఆ మార్కును రీచ్ అవ్వలేకపోయారు. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో మన టీమిండియా బౌలర్స్ ఎక్సలెంట్గా బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. సో మన టీమిండియా బౌలింగ్ కార్డ్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన అతనికి ఇది చాలా మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి. రెండో T20 మ్యాచ్లో 50 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అద్భుతమైన స్పెల్ వేశాడు. అయితే మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం కొంతవరకు రన్స్కి వెళ్ళారు. ఈవెన్ ద బుమ్రాకి ఫస్ట్ 3 ఓవర్స్ చాలా మంచిగా పడినప్పటికీ లాస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. ఓవరాల్గా 38 రన్స్ సమర్పించుకున్నాడు ఒక వికెట్ తీసినప్పటికీ. సో అతనుకున్న రేంజ్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంతవరకు డిసప్పాయింటింగ్ స్పెల్లే. బట్ స్టిల్ ఫస్ట్ 3 ఓవర్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే బిష్ణు అయితే ఈ మ్యాచ్లో గట్టి కొట్టారు. 4 ఓవర్స్లో 49 రన్స్ సమర్పించుకున్నాడు. ఎందుకంటే ఈ మ్యాచ్లో పిచ్ అతని బౌలింగ్ అంతలా సూట్ అవ్వలేదు. వైజాగ్ పిచ్ అంత బౌన్స్ ఎక్కువగా కనిపించింది. అయితే లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే అంత బౌన్స్ లేదు. సో బిష్ణు వేసి 100 కిలోమీటర్ స్పీడ్కి బౌన్స్ ఉంటే ఖచ్చితంగా బ్యాట్ మీదకి బాల్ ఈజీగా వెళ్తుంది. మరి ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అండర్ ది బాల్ అతను కొట్టడం చూసాం. అదే లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే లో బౌన్స్ కారణంగా బ్యాట్స్మెన్ అతను పిక్ చేయలేకపోయేవారు. బాల్ పడిన వెంటనే క్విక్గా వచ్చేది, అది కూడా లో బౌన్స్తో వచ్చేది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం పిచ్ మీద మంచి పేస్ అండ్ బౌన్స్ ఉండడంతో బిష్ణు బౌలింగ్ తేలిపోయింది. అతను ఏ బాల్ వేసినా సరే డైరెక్ట్గా బ్యాట్ మీదకి వెళ్ళేది. సో బిష్ణు అయితే ఇలాంటి పిచెస్ మీద ఇంకా నేర్చుకోవాలి. ఇన్ఫాక్ట్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చూడండి, అతను పేస్ వేరియేషన్ చేశాడు. అంటే బాల్ ఎలా వేసినా బ్యాట్ మీదకి వెళ్తుందని చెప్పి కొంతవరకు పేస్ వేరియేషన్ చేసేవాడు. అండ్ ఆల్సో లైనర్లందరూ కూడా కుల్దీప్ యాదవ్ ఎక్కువగా వేరీ చేశాడు. దీనివల్ల అతను బిష్ణు కంటే తక్కువ రన్స్ ఇచ్చాడు. 39 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. సో బిష్ణు ఇలాంటి స్కిల్ని అలవాటు చేసుకోవాలి. పిచ్కి తగ్గట్టు బౌలింగ్ని మార్చుకోవాలి. అలా కాకుండా ప్రతి పిచ్ ఒకేలా బౌలింగ్ చేస్తానంటే అది వర్కౌట్ అవ్వదు. ఇక చివరిగా మనకి 5th బౌలర్ హర్షిత్ రాణా. అతనికి ఈ మ్యాచ్ ఒక దరిద్రం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్లో అతని బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ అన్నీ కూడా వర్స్ట్గా ఉన్నాయి. మెయిన్లీ బౌలింగ్లో చూసుకుంటే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. 4 ఓవర్స్లో 54 రన్స్ ఇచ్చాడు. అండ్ క్లియర్లీ అతను బౌలింగ్ చూసుకుంటే చాలా పూర్గా కనిపించింది. ఆ ఫుల్లర్లు అంతా వేసాడు ఎక్కువగా. నార్మల్గా చూసుకుంటే అతని స్ట్రెంత్ అది కాదు, డెక్ని హిట్ చేసే బౌలర్. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే హర్షిత్ రాణా ఎక్కువగా స్వింగ్ కోసం వెళ్ళి ఫుల్లర్లు అంతా వేశాడు. అండ్ అది బాగా బ్యాక్ ఫైర్ అయింది. సో మనకి హర్షిత్ రాణా బౌలింగ్ అలాగే రవి బిష్ణు బౌలింగ్, వీళ్ళిద్దరు బౌలింగ్ బాగా బ్యాక్ ఫైర్ అయింది. ఇద్దరు కలిసి తమ 8 ఓవర్స్లో 103 పరుగులు సమర్పించుకున్నారు. బట్ నేను ఓవరాల్గా చూసుకుంటే న్యూజిలాండ్కి వచ్చిన స్టార్టింగ్ మన వాళ్ళు చాలా బాగా కట్టడి చేశారని చెప్పుకోవాలి. అంటే మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీసి వాళ్ళ స్కోరింగ్ రేట్కి బ్రేక్స్ వేశారు. అట్ ది సేమ్ టైం మ్యాచ్లో మన టీమిండియా ఫీల్డింగ్ కూడా మంచిగా కనిపించింది. ఎస్పెషల్లీ రింకు సింగ్ 4 క్యాచ్లు తీసుకుని రాణా రికార్డ్ని ఈక్వల్ చేశాడు. అయితే చివరిలో మన వాళ్ళు డారెల్ మిచెల్ని ఆపలేకపోవడం కొంతవరకు బ్యాక్ ఫైర్ అయింది. అంటే మిచెల్ని కూడా మన వాళ్ళు అవుట్ చేస్తుంటే న్యూజిలాండ్ టీమ్ స్కోర్ 200 దాటేది కాదు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మన వాళ్ళు ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవి. ఎనీవే చేజింగ్ విషయానికి వస్తే మన టీమిండియాకు ఫస్ట్ బాల్కే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్. ఫస్ట్ బాల్కి ఒక భారీ షాట్కి ఎత్తించి డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అది కూడా డెవాన్ కాన్వే ఫ్రంట్కి డైవ్ చేస్తే ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. సో అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఇలానే ఉంటుంది. అతను ఆడే గేమ్ ఒక హై రిస్కీ గేమ్. కొడితే బేబచ్చంగా కొడతాడు, లేకపోతే అలా ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోవచ్చు. ఇన్ఫాక్ట్ మనం ఈ సిరీస్లో ఇదే చూస్తున్నాం. ఫస్ట్ మ్యాచ్లో గట్టి కొట్టాడు, సెకండ్ మ్యాచ్లో డక్అవుట్, థర్డ్ మ్యాచ్లో మళ్ళీ గట్టి కొట్టాడు, మళ్ళీ ఇక్కడ 4th మ్యాచ్లో డక్అవుట్. సో హై రిస్క్ గేమ్ ఆడే వాళ్ళకి ఇలాంటి తప్పదు, అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇదే కోరుకున్నాడు. మన వాళ్ళు చేసినప్పుడు ఎర్లీగా 2 వికెట్స్ కోల్పోతే బాగుంటుంది అనుకున్నాడు. మేబీ అందుకనే ఇన్ఫామ్లో అతను కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. బట్ ఆఫ్ కోర్స్ జాకబ్ డేవిడ్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు, అలాగే చాలా బాగా క్యాచ్ తీసుకున్నాడు. సో మన టీమిండియా అయితే 9 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. బట్ తర్వాత శాంసన్ మరియు రింకు సింగ్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. మెయిన్లీ మన వాళ్ళు ఈ మ్యాచ్లో రింకు సింగ్ నెంబర్ 4లో బ్యాటింగ్ పంపారు. ఇన్ఫాక్ట్ దీనికోసం ఒక బ్యాట్స్మెన్ షాట్ తీసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ని ఆడించలేదు. ఒకవేళ ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్ని ఆడించుంటే మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి ఇంతలా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోదును. పైగా ఇషాన్ కిషన్కి చూసుకుంటే ఏదో నిగులు ఉందన్నారు. సో రింకు సింగ్ అయితే పవర్ ప్లేలోనే బ్యాటింగ్ వస్తాడు అండ్ కాసేపు మంచిగానే బ్యాటింగ్ చేశాడు. ఇక సంజు శాంసన్ చూసుకున్న కొన్ని మంచి షాట్స్ కొట్టాడు. బట్ అగైన్ తన స్టార్ట్ని పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయాడు. మెయిన్లీ మరోసారి ఒక స్ట్రైట్ బాల్కి అవుట్ అయిపోయాడు. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో చూసుకుంటే ఇంగ్లాండ్ సిరీస్ జరిగింది. అండ్ ఆ సిరీస్లో సంజు శాంసన్కి షార్ట్ బాల్ వీక్నెస్ చూసాం. అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 1 year తర్వాత మళ్ళీ అలా ఒక కైండ్ ఆఫ్ బాల్కి అవుట్ అయిపోవడం చూస్తాం. ఈ సిరీస్లో ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా స్ట్రైట్ బాల్కి అవుట్ అయిపోయాడు. మెయిలీ శాంట్నర్ వేసిన బాల్ విత్ ద యాంగిల్ లోపలికి వస్తుందేమని చెప్పి టాన్ కాడాడు, కానీ స్ట్రైట్ అయింది అది. సో రియల్లీ సంజు శాంసన్ ఫామ్ అయితే ఈ మ్యాచ్లో మనకి క్లారిటీ రాలేదు, ఇంకా కన్సర్నింగ్గానే ఉంది. ఇక సంజు ఆడైపోయిన తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఎక్కువసేపు ఆడలేకపోయాడు. మెయిల్ అతని బ్యాటింగ్ అప్రోచ్ చూసుకుంటే టైం చేసేదానికంటే గట్టి కొట్టడానికి ట్రై చేశాడు, అంటే బండగొట్టుడు కొట్టడానికి ట్రై చేశాడు. దీనివల్ల వికెట్ కూడా పడిపోయింది. అండ్ దాన్ని రింకు సింగ్ చూసుకుని ఒక హాఫ్ హార్టెడ్ షాట్ ఆడాడు. అంటే అది స్వీప్ అని చెప్పలేం, అలాగని చెప్పి ఫ్లిక్ అని చెప్పలేం, ఏదో ఆడాడు. అండ్ ఆ బాల్ కంప్లీట్లీ మిస్ అయిపోయి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయిపోయాడు. సో మన టీమిండియా ఇంత పెద్ద టార్గెట్ చేసింగ్లో 10.3 ఓవర్స్లో 82 రన్స్ మాత్రమే కొట్టి 5 వికెట్లు కోల్పోయారు. దీంతో మ్యాచ్ అక్కడే పోయింది అనుకున్నాం. అయితే ఈ టైంలో చూసుకుంటే మాత్రం అవుట్ ఆఫ్ నోవర్ శివం దూబే ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ ప్రొడ్యూస్ చేశాడు. అసలు వచ్చి రాగానే ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు, మతిపోయింది. అండ్ దాని తర్వాత చూసుకుంటే న్యూజిలాండ్ స్పిన్నర్స్ని కౌంటర్ అటాక్ చేశాడు. ఒక ఓవర్లో సోదికి అయితే ఇచ్చి పడేశాడు. 29 రన్స్ వచ్చాయి, 12వ ఓవర్ అనుకుంటా. నిజంగా ఓవర్లో దూబే 6లు కొడుతుంటే వైజాగ్ క్రౌడ్ అంతా ఎరప్ట్ అయిపోయింది. ఒకటే నామజపం దూబే అని చెప్పి. సో రియల్లీ సప్పగా సాగుతున్న మన టీమిండియా చేసింగ్లో అతను ఒక స్పార్క్ తీసుకొచ్చాడు. కేవలం 15 బాల్స్కి 50 కొట్టేశాడు. అండ్ ఇది మన టీమిండియా జరిపిన 3rd ఫాస్టెస్ట్ 50. మళ్ళీ దూబే బ్యాటింగ్ చేసినప్పుడు మన టీమిండియా మ్యాచ్ గెలుస్తుందేమో హోప్ ఇచ్చాడు. అసలు ప్యూర్ 1 man షో. 23 బాల్స్కి 65 రన్స్ కొట్టాడు. ఇంకొక 2-3 ఓవర్లు ఉండుంటే ఖచ్చితంగా మన టీం చాలా క్లోజ్గా వెళ్ళిపోయేది.
బట్ దాని బ్యాట్లకి ఏంటంటే నాన్ స్ట్రైక్ రన్లో రన్అట్ అయిపోయాడు. అది కూడా అవసరమే లేదు. ఆ ఓవర్కి లాస్ట్ బాల్ సింపుల్గా హర్షిత్ రాణా డాట్ బాల్ ఆడుంటే సరిపోయేది. బట్ మనోడు ఏదో గట్టి కొడదామని చెప్పి స్ట్రైట్గా బాల్ కొట్టాడు అండ్ అది చేతి తగిలింది, వెళ్ళి వికెట్ తగిలింది. సో నిజంగా దూబే అయితే చాలా అన్లెక్క అని చెప్పుకోవాలి. తన ఇన్నింగ్స్ మామూలుగా లేదు, ప్రతి బాల్ని హిట్ చేస్తున్నాడు. మెయిల్ స్పిన్నర్ వేసినా పేసర్ వేసినా ఆ క్లీన్ హిట్టింగ్ అయితే మనకు కనిపించింది. సో దూబే కనుక అదే ఊపితే చివరి వరకు ఆడుంటే మన వాళ్ళు మ్యాచ్ గెలిచేసేవారు. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈక్వేషన్ కొంతవరకు క్లోజ్గా వచ్చేసింది. అంటే ఓవర్కి 10 నుంచి 12 పరుగుల మధ్య కొడితే సరిపోద్దని సిచ్యువేషన్ వచ్చింది. అదే దూబే బ్యాటింగ్ వచ్చినప్పుడు చూసుకుంటే ఓవర్కి 15 కొట్టాలని సిచ్యువేషన్ ఉంది. సో రియల్లీ శివం దూబే ఒంటరి పోరాటానికి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. అయితే ఆ రన్లో చూసుకుంటే మాత్రం హర్షిత్ రాణా చాలా స్ట్రగుల్ అయ్యాడు. 13 బాల్స్కి 9 రన్స్ మాత్రమే కొట్టాడు. మళ్ళీ అతని బ్యాటింగ్లో మరోసారి అరీనెస్ కనిపించింది. నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలన్న టైప్లోనే మళ్ళీ బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతనికి పరిస్థితులను అర్థం చేసుకోవడం ఇంకా అలవాటు అవ్వలేదు. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నాడు. బట్ ఎనిమిది అతనికి బ్యాట్ అని చెప్పుకోవాలి. ముందే బౌలింగ్లో పూర్గా బౌలింగ్ చేశాడు అండ్ ఫీల్డింగ్లో కూడా అంత తప్పుదో మార్క్ లేడు. దీంతో బ్యాటింగ్లో కూడా రిఫ్లెక్ట్ అయింది, అంత మంచి కాలేకపోయాడు. సో దూబే వికెట్ ఎప్పుడైతే పడిందో తర్వాత మన టీమిండియా కుప్పకూలిపోయింది. వరుసపెట్టి వికెట్లు పడిపోయి కేవలం 165 రన్స్కి అవుట్ అయిపోయారు. అది కూడా ఫుల్గా ఆడలేదు. 18.4 ఓవర్స్కే మన టీమిండియా అవుట్ అయిపోయింది. అయితే ఈ మ్యాచ్లో మన టీమిండియా ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అవడంతో పాటు న్యూజిలాండ్ వాళ్ళు ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు. ఎందుకంటే మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం వాళ్ళ క్యాచింగ్ పీక్స్లో ఉంది. అసలు కొన్ని అన్బిలీవబుల్ క్యాచెస్ తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ స్పిన్నర్స్ కూడా ఈ మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేశారు. మళ్ళీ వాళ్ళ కెప్టెన్ శాంట్నర్ నుండి ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ చూసాం. 4 ఓవర్స్లో 26 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే సోది కూడా దూబే కూడా ఒక్క ఓవర్ పక్కన పెడితే మిగతా 3 ఓవర్స్ చాలా మంచిగా వేశాడు. సో ఫర్ ది ఫస్ట్ టైం ఈ సిరీస్లో న్యూజిలాండ్ టీం యొక్క స్పిన్నర్స్ మంచిగా వేశారు అండ్ ఫీల్డింగ్ మంచిగా క్లిక్ అయింది. దీనివల్ల టీం ఈ మ్యాచ్ని చాలా సునాయాసంగా గెలవగలిగారు. అలాగే పేసర్స్కి చూసుకున్న మంచిగానే బౌలింగ్ పడింది. మళ్ళీ తన చివరి మ్యాచ్లో 67 పరుగులు సమర్పించుకున్న జాక్ ఫోక్స్ కంబ్యాక్ చేశాడు. 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు ఈ మ్యాచ్లో. అలాగే మ్యాట్ అండ్ మరి జాకబ్ డబ్బీ కూడా వికెట్స్ తీశారు. అలాగే మంచిగా బౌలింగ్ చేశారు. సో ఓవరాల్గా న్యూజిలాండ్ బౌలింగ్లో చూసుకుంటే చాలా మంచి కలెక్టివ్నెస్ కనిపించింది. మొత్తం మెయిన్ బౌలర్స్ అందరికీ కూడా వికెట్స్ పడ్డాయి అండ్ ముందు చెప్పినట్టు వాళ్ళ గ్రౌండ్ ఫీల్డింగ్ మరియు క్యాచింగ్ పీక్స్లో ఉన్నాయి. సో డెఫినెట్లీ విజయం అయితే న్యూజిలాండ్ టీంకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బట్ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన టీం ఇండియా మ్యాచ్లో ఫుల్ స్ట్రెంగ్త్తో రాలేదు. మన వాళ్ళు ఒక బ్యాట్స్మెన్ తక్కువ తీసుకున్నారు. అలాగే బౌలింగ్లో చూసుకున్న ఆల్రౌండర్స్ని ఉపయోగించుకోలేదు. అంటే 5 మెయిన్ బౌలర్స్ని తీసుకుని వాళ్ళతో వేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. దీనివల్ల హార్దిక్ కానీ దూబేక్ కానీ బౌలింగ్ ఇవ్వలేదు. అదర్వైజ్ హర్షిత్ రాణా మరి బిస్మిల్లా రన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఆపేసి మన ఆల్రౌండర్స్కి బౌలింగ్ ఇచ్చుంటే ఇంకా తక్కువ రన్స్ కట్టడి చేసి ఉంటే వాళ్ళు న్యూజిలాండ్ టీంని. సో మన టీం అయితే ఈ మ్యాచ్లో కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ మోడ్లో కనిపించింది. బట్ ఆ ప్రయోగాలు వికటించాయి. అందువల్ల లాస్ కొంచెం పెద్ద వచ్చింది. ఈవెన్ చివరి మ్యాచ్లో కూడా ఇవే ప్రయోగాలు కంటిన్యూ చేస్తారు. అండ్ ఆ మ్యాచ్ కూడా ఓడిపోయినా పర్లేదు, పెద్దగా నష్టమేమీ లేదు. మన వాళ్ళు వరల్డ్ కప్కి ముందు అన్ని రకాలుగా టెస్ట్ చేసుకోవాలి. సో చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్ కోసం మన టీం ఇండియా ఎలాంటి ప్రయోగాలు చేస్తారనేది.